హైదరాబాద్లో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసా? ఇప్పుడు మనం అదే ప్లేస్కి వచ్చాము. ఇగో ఇక్కడ చూడండి, బోర్డు చూపిస్తున్నాను, గడ్డి అన్నారము. ఇది హైదరాబాద్లోనే ఉంది. ఆరా మార్కెట్ అటువైపు చూపిస్తుంది. పదండి అటు వెళ్దాం. మార్కెట్లో, ఈ మార్కెట్లో మనకి ఏమేమి దొరుకుతాయి, రైతులకి గిట్టుబాటు అవుతుందా లేదా, మన రేట్లు ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకుందాము. ఇంట్లో ఉన్న బిందెలు అమ్మేసి కుండలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఒక్క ముక్కలో చెప్పాలంటే. 5 రూపీస్ కేజీ అమ్ముతున్నాం. ఈ ఫ్రూట్ మార్కెట్ ఆపోజిట్ సైడ్ రోడ్కి అటువైపు మామిడి పళ్ళను సేల్ చేస్తూ ఉంటారు. అక్కడ పెద్ద మార్కెట్ ఉంది. పెద్ద మామిడి పళ్ళ వ్యాపారమే జరుగుతుంది. పెద్ద మార్కెటే ఉందంట, అది కూడా చూద్దాం. సో స్కిప్ అవ్వకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానిమ్మకాయలు దానిమ్మకాయలు ఇక్కడ అమ్ముతారు. డిఫరెంట్ వెరైటీస్ మొత్తం ఎక్కువ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తాయి. ఇక్కడంతా సేల్ అవుతుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మార్కెట్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉందంటే ఎక్కడ చూసినా అసలు ప్లేస్ కూడా లేనంత ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మన రేట్ తెలుసుకుందాం. బాగున్నాయి కాయలు. క్వాలిటీ అన్నారు. 500 రూపీస్ ఉంది ఒక బాక్స్లో మీకు 40 అలా వస్తాయి. ఇక్కడ చాలా బత్తాకాయలు ఉన్నాయి. ఇది లాట్లు అమ్ముతారనుకుంటా. ఈ ఎక్స్పోర్ట్ అవుతాయంట ఆల్ ఓవర్ ఇండియా. ఇలాగే తీసుకోవాలంట, సపరేట్గా అయితే ఇవ్వరు, లేకపోతే బ్యాగులు లెక్క ఇస్తారు. ఒక బ్యాగ్ 600 రూపీస్కి అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి మాలు? అనంతపురం. ఇది ఫస్ట్ క్వాలిటీ. అన్ని మిక్స్ ఏ ఉంటాయి, క్వాలిటీస్ ఏమి ఉండవు ఇందులో. केजी नहीं, बॉक्स बॉक्स है। बॉक्स को कितना केजी देते हो? 10 केजी। 10 केजी। एक ही क्वालिटी है, दूसरा क्वालिटी एक ही क्वालिटी। ये होगा, ये कब का है? महाराष्ट्र ఒకటే క్వాలిటీ ఉంటుందంట. 10 కేజీస్ 1250 అండ్ 10 కేజీస్. బ్లాక్ గ్రేప్స్ ఏమో 1250, గ్రీన్ గ్రేప్స్ ఏమో 650. నాకైతే బ్లాక్ గ్రేప్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. గ్రీన్ గ్రేప్స్ ఇంకా తక్కువ చేస్తారేమో, వేరే చోట అడుగుదాం. 7 కేజీస్ 350. ఫైనల్ రేట్ ఉన్నాయి. పచ్చిగుంటే కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు, పండుగుంటే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. కొంచెం వస్తాయి ఇప్పుడు సీజన్. ये 450 का 8.5 किलो है। डिफरेंस क्या है इसका? बॉक्स में है, रेट में रेट का खर्चा ज़्यादा लगता है, रेट ज़्यादा होता है। बॉक्स में ज़रा खर्चा कम लगता है, बल्कि आपको ये रेट कम मिलता है। ये 8 केजी माल निकलता है। ఫస్ట్ క్వాలిటీ ఏమో 500కి ఇస్తున్నారు, సెకండ్ క్వాలిటీ ఏమో 420కి ఇస్తున్నారు. డిఫరెన్స్ ఏమంత లేదు. ఫస్ట్ క్వాలిటీ అయితే స్వీట్నెస్ బాగుంది, చాలా స్వీట్గా ఉంది. సెకండ్ క్వాలిటీ కొంచెం సోర్గా ఉంది. అంతే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ లేదు. స్వీట్ క్వాలిటీ వైజ్ రేట్ ఉంది ఇక్కడ అంతే. ఇది 5 కేజీలు 150 రూపీస్ అంట. పెద్ద కాయలు, చిన్న కాయలు ఉంటాయి. ఈ పెద్ద కాయలు, ఇక్కడ చిన్న కాయలు ఉన్నాయి, చూపిస్తాను. ఈ స్మాల్, ఇదంతా ఇది కూడా సేమ్ రేట్. 5 కేజీస్ ఉంటాయి, అంత కేజీస్ లెక్క ఉంటుంది. 150 రూపీస్. ఓకే ఓకే. ఇది ఇక్కడ 80 రూపీస్కి దొరుకుతున్నాయి. కొంచెం పండు, కచ్చివి రెండు మిక్స్ ఉన్నాయి ఇందులో. ఇది కూడా 5 కేజీస్. ఇది 100 రూపీస్ అంట. అవి కూడా పండు ఉన్నాయి. ఇవి పండు, కచ్చిగా కూడా ఉన్నాయి, అట్లా ఏం లేదు, మనం చూసి తీసుకోవచ్చు. రీజనబుల్ ఉంది. 100 రూపీస్. ఇది దీని రేట్ ఎట్లా? 220 కేజీ. కేజీ 220 అంట. ఒకటే సైజ్ ఉంటాయా? అదెంత? 250
ఇది ఇది 220, అది 250. ఫైనల్ రేట్ అంతేనా? ఈ షామీర్పేట నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? సీజన్ ఇది అన్ సీజనా? అందుకోసమే రేట్ ఎక్కువ ఉంది. ఓకే. ఎక్కువ కనిపించలేదు, ఒకే చోట కనిపించినాయి. ఇక్కడ ఏంటంటే ఈ బుట్ట 400 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే 20 కేజీస్ ఉంటాయి కదా, సో పర్ కేజీ మనకి 20 రూపీస్ పడుతున్నాయి. నాకు యాపిల్స్ కూడా కనపడలేదు, ఇంకా కొన్ని ఫ్రూట్స్ అవి కనపడలేదు. ఓన్లీ మనకి సీజనల్ ఫ్రూట్స్, సమ్మర్కి సంబంధించిన ఫ్రూట్సే ఉన్నాయి. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్కి వస్తే మనకి ఇక్కడ వాటర్ మిలన్, పపాయ ఇవన్నీ వస్తాయి. 20 किलो कितने में आता? 20 किलो 600 అంట. 20 కిలోస్ తీసుకుంటే 600 రూపీస్కి ఇస్తారు. ఆల్ వెరైటీస్ ఆఫ్ పపాయా ఉన్నాయి ఇక్కడ. ये लोकल है, कहाँ से है माल? कौन सा एरिया? ఇబ్రాహీంపట్నం నుంచి అంట. ఈ అంటూ ఉండదంట, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ సప్లై అవుతూ ఉంటాయి. ఎక్కువ తీసుకున్నా అంతే, 10 కిలోలు తీసుకోవాలి మాకు. 10 కిలోలు మినిమం 10 10 తీసుకుంటే ఎంతకి ఇస్తారు? 10 తీసుకుంటే 20, ఎక్కువ తీసుకుంటే 100 కేజీలు తీసుకుంటే 2 రూపాయలు తక్కువ, 18 రూపాయలు వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇది లోకలా మాల్? ఎక్కడి నుంచి? ఇది కర్ణాటక నుంచా? మినిమం 10 కిలోలు తీసుకోవాలంట. 10 కిలోలు 18 నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. చూడండి ఎన్ని లాట్స్లో ఇక్కడ ఉన్నాయో, సప్లై చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇటు వస్తూ ఉంటాయి. మార్కెట్ రేట్ ఎలా ఉన్నా మనం కూడా బార్గెన్ చేయొచ్చు. వాళ్ళు రేట్స్ అటు ఇటు కొంచెం చేస్తారు, మరి అంత ఫిక్స్ రేట్ అయితే ఏమీ లేదు. ఆంధ్ర కడప నుంచి అంట. ఓకే ఓకే. ఎలా కిలో ఇవి? 20 రూపీస్ కిలో. అంటే లాట్ గా తీసుకుంటే ఎట్లా ఇస్తారు? ఎంత నుంచి మినిమం తీసుకోవాలి? మీరు తీసుకునే దాన్ని బట్టి ఏదైనా కిలో 20 అంట. ఫ్రూట్ ఎలా ఉంది చూడు. సన్ మిలన్ ఫ్రూట్ 20 రూపీస్ కేజీ. మినిమం 20 కేజీస్ తీసుకోవాలంటే ఇక్కడ. టేస్ట్ చూద్దాం. కట్ చేస్తారా కొంచెం? కట్ చేస్తారా? జాంతీగా ఉంది. మాలేంటి? వాటర్ మిలన్ ఎంత కిలో మీ దగ్గర? మేము 3 నెలలు కష్టపడి పెంచి 5 రూపాయల లాగా మార్కెట్లో దీనికి అదుపు ఏది లేదు. మరి మేము 10 రూపాయలు ఇస్తే 3 రూపాయలకు అడిగే వాళ్ళన్నారు, 4 రూపాయలు అడుగుతాం. మేము తెచ్చింది పారబోయలేక, అమ్మలేక ఏదో మీకైతే గిట్టుబాటు అవ్వట్లేదు. 3 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఏంటంటే 3 రూపాయలు ఏంది రెడీ అయిన తర్వాత హమాలి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కానీ 4 రూపాయలు అమ్మింది అనుకోండి, రూపాయికి 1 కేజీ అమ్మినట్టు లెక్క. అబ్బో, కేజీకి రూపాయి మినిమం 15 to 20 రూపీస్ అమ్మితే అలా మాకు వేస్టేజ్ మాత్రం ఇంత పోతుంది. వేస్టేజ్ మాత్రం చాలా ఇదంతా వేస్టేజ్. ఇప్పుడు ఇది ఏం చేస్తా అంటే పడేయడమేనా? అది రాళ్ళకి వెళ్ళిపోతుంది. పడేయలేక మా మనసు కర్రలేక అవును. బర్రెలకు ఆవులకి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కేజీ లాస్ట్ ఇయర్ 15 to 20 రూపీస్ అమ్మాం కదా చెప్పి ఈసారి వేసాము. లాస్ట్ చాలా ఈసారి తక్కువ రేట్ ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది మార్కెట్ లో, వాల్యూ తక్కువ పడిపోయింది. దీనికి మోటివేషన్ అని లేకుంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. వచ్చే జీతాలు కూడా వీళ్ళకి రావట్లేదు. లేబర్ కి వచ్చే మనీ కూడా వీళ్ళకి రావట్లేదు. సో ఫార్మర్స్ కి చాలా లాస్ అవుతుంది. ఒక పంట నాటు 5,000 రూపాయలు తీసుకొచ్చి ఒక టన్ తీసుకొని వెళ్తాడు. సాయంత్రం వరకు 5,000 రూపాయలు పెట్టిన పెట్టుబడి కాకుండా 15,000 రూపాయలు సంపాదిస్తున్నాడు రోజుకి. రోజు మార్నింగ్ వస్తాడు, నైట్ వరకు ఖాళీ చేసి మళ్ళీ వస్తాడు. వాళ్ళకి వచ్చి మా 15,000 రూపాయలు బండికి, టోటల్ బండికి కూడా వస్తలేదు నాకు. అబ్బా, అది సంగతి. 3 నెలలు కష్టపడి డీసీఎం ఛార్జెస్, లేబర్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ అవి కూడా రావాలి. బండి లోడింగ్ చేయడానికి 1900 దాకా తీసుకుంటే 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. దానికి లేబర్ దొరకరు. ఆ కష్టానికి తోడు మనం ఆ లేబర్ని పెట్టి నింపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ బండి కిరాయి వచ్చేసి దగ్గర ఒక 10,000 రూపాయలు. ఇక్కడ బండి కిరాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, అదైపోయింది. ఇక్కడ అమ్ముడు పోకపోతే ఒక్కరోజు హాల్టింగ్ అవుతుంది 1,500 రూపాయలు. హాల్టింగ్ పెట్టినందుకు మళ్ళీ 1,500 ఇవ్వాలి వాళ్ళకి. బండి ఇక్కడ ఓహో, ఇక్కడ పెట్టి మీరు బిజినెస్ చేసినందుకు మార్కెట్ వాళ్ళగా మార్కెట్ ఫీజు వేరు.
బండి వాళ్ళకి ఈ రోజు అమ్ముడు పోకపోతే రేపు పెట్టామనుకోండి 1500. దానికి 1500 వాళ్ళ. ఓకే ఓకే. రేట్ అనేది ఒకటి ఫిక్స్ అయిపోవాలా. మద్దతు ధర ఏ రోజు రైతు గిట్టుబాటు ధర రైతు బజార్లో వెజిటబుల్ మార్కెట్ లో ఎలా ప్రైసులు ఫిక్స్ చేస్తున్నారు, ఇక్కడ కూడా ఫిక్స్ చేస్తే బాగుంటుందని అంటున్నారు వీళ్ళు. వీళ్ళ ఉద్దేశం అది. అదే. చెట్లో ఉన్న బిందెలు అమ్మేసి కుండలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఒక్క ముక్కలో చెప్పాలంటే. ఇత్తడి బిందెలు రైతు అమ్ముకొని పరిస్థితి చూసారా ఎంత దారుణంగా ఉందో. వీళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఇక్కడ ఏంటంటే గిట్టుబాటు అస్సలు కావట్లేదు. బయట కిరాయికి అమ్ముకునే వాళ్ళకి వచ్చే రేటు కూడా వీళ్ళకి రావట్లేదంట. అంత కష్టంలో ఉన్నారు. వాటర్ మిలన్ చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. ఎన్ని కేజీలు ఉంటుంది? 6 కేజీలు ఉంటుంది. 5 రూపాయలు. 5 రూపాయలు కేజీ. అది కూడా 5 రూపాయలు. 6 కేజీలు ఉంటుంది ఈ కాయ, అది కూడా 5 రూపాయలు. 6 కేజీల కాయ ఈజీగా అది బయట 100 రూపాయలు సేల్ చేస్తారు. బాబా చాలా దారుణంగా ఉంది చూడండి వీళ్ళ పరిస్థితి. ఎట్లా కాయని, మంచి కాయని ఎట్లా చూస్తారు మీరు? మంచి కాయను చూడాలంటే ఇది తీసుకొని ఇదిగోండి ఇట్లా తీసుకొని ఇట్లా చూసి కొట్టి చూస్తారు. ఇది ఎప్పుడైతే శబ్దం మంచిగా గట్టిగా ఇట్లా వస్తుందో అది మంచి కాయ. ఓకే, సౌండ్ బట్టి తెలుసుకోవాలి. టంగ్ టంగ్ అని వస్తుంది. ఓకే, కుండను కొడితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా రావాలి. అది లేకపోతే అది ఏమైపోతుంది అని అంటే ఆ లోపల అంతా కమిలినట్టు అయిపోతుంది. ఓకే ఓకే. ఈ వైట్ కలర్, ఈ ఎల్లో ఇష్యూ భూమికి వస్తుంది కదా, ఇది వచ్చినప్పుడు దీంట్లో 100% రెడ్ గానే ఉంటుంది. ఇంకా దానికి బండ గుర్తుంది. రైతుకి ఏమైనా మిగులుతుందా? బ్రోకర్లకు మిగులుతుంది, మీకేం మిగులుతుంది? అంటే మీరు పంట ఎంతకు పండిస్తారు, ఎంత లాస్ అవుతుంది? ఎంత కేజీ? 10 రూపాయలు కూడా రావట్లేదు. అక్కడ మీకు బయట ఏమో 100 రూపాయలకి అమ్ముతున్నా. 80, 70 మాకు 10 రూపాయలు రాదు. ఇంకేంటి మనకి గిట్టేది? పేపరు, లేబరు అన్ని కలిపి ఏమీ లేదు. అవును కేజీ 8 రూపాయలు పుస్తకం. అవును 2 రూపాయలు అలా పోతుంది. కమిషన్ ఖర్చు రైతుకి వచ్చేసి కేజీ 2 రూపాయలు పుస్తకం. పుచ్చకాయకి 2 రూపాయలు వస్తుంది. దీనికి ఎంత వస్తుంది? దీనికి ఎంత? అది ఎంత వస్తుంది? అంతే 2 రూపాయలు. ఇప్పటి వరకు చూసింది అంటే ఒక సైడ్ వాటర్ మిలన్, మస్క మిలన్ అయ్యి ఇక్కడ పైనాపిల్ అది అమ్ముతున్నారు. వీళ్ళ కష్టాలు ఏంటో చూద్దాం పదండి. ఈ 30 రూపీస్ అంట, సైజుని బట్టి ఉన్నాయి రేట్స్. పెద్ద సైజ్ అయితే 55, అది 40 రూపీస్, ఇది 30. ఈ సైజ్ చూడండి, సైజ్ కొంచెం చిన్నగా ఉంది. 25 రూపీస్కి ఇస్తున్నారు. కేరళ నుంచి ఇది ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇది గంపకి ఎన్ని కేజీలు వస్తుంది అన్న? కేజీ లెక్క ఉంటుంది సార్, అది కాయ లెక్కలు ఉంటాయి. కాయలా? గంపకి ఎన్ని కాయలు వస్తుంది? గంపకి ఇవి 10 వస్తాయి. 10 కాయలు వస్తుంది గంపకి. 10 జోళ్ళు అంటే పెద్ద సైజుని బట్టి వస్తుందా? ఇప్పుడు ఇది పెద్ద కాయ ఎంత కిలో? గంపకి ఎన్ని? ఇవి 20 కాయలు వస్తాయి. 20 కాయలు. ఓకే. రూపాయలు ఒకటి, చాలా తక్కువ రేటు కదా. కిలో 9. అదే చాలా తక్కువ అయిపోయింది. మొన్న వర్షం పడ్డది కదా, అక్కడ నుంచి మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. లేకపోతే ఏ రేట్ వెళ్తుంది మీకు యాక్చువల్ గా? ఓ అమ్మ 3 రూపాయల నుంచి 9 రూపాయలు అమ్ముతుంది. మంచి నెంబర్ 1 మాల్ 9 రూపాయలు అమ్ముతుంది. 3 రూపాయలకు కూడా అమ్ముతున్నాం. 3 రూపాయలు కూడా అమ్ముతున్నా. మరి ఏం చేస్తాం? కిరాయి రావట్లేదు. కిరాయి కూడా లేదు. మంచి నెంబర్ 1 టాప్ మాల్. రైతుల కష్టాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఇంతవరకన్నా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఒక ఫిక్స్డ్ రేట్ చేస్తే బాగుంటుంది. మ్యాంగో మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఈ మార్కెట్ ని సర్వే చేద్దాం రండి. అబ్బో, ఇది కూడా పెద్ద మార్కెటే. బంగినపల్లి ఇవి? బంగినపల్లి ఎట్లా? అది 850. ఎన్ని కేజీలు ఉంటుంది? 20 కేజీ 850 అంట. ఎక్కడిది ఇది? ఏరియా ఆంధ్ర. ఏది బంగినపల్లి?
ఇవేంటివి పెద్ద రసాలా ముగ్గునివేనా పచ్చివి ఎట్లా ఇవి 850 అంటే కిలో ఎట్లా పడినట్టు 45 ఓకే ఓకే ఎన్ని వస్తాయండి కాయలు? అవునవును అవి పండినవా రసాలా అవి కూడా ఆ? ఆహా. అవి చిన్న రసాలు అవి చిన్నవి అక్కడ ఉన్నాయి కదా. ఇవి చిన్న రసాలు ఇది దసరి దసరి కరెక్ట్. 600 బాక్స్ 600 అంటే కిలో ఇది 30 రూపీస్ కిలో 30 రూపీస్ ఇది 50 రూపీస్ కిలో అంట. ఇది బయట వచ్చేసి 200 రూపీస్ కిలో ఉంటుందా? 200 రూపీస్ పండితే 200 రూపీస్ అదే 180 200 to 180 రూపీస్. ఇది ఇక్కడ మీకు 50 రూపీస్లో కిలో దొరుకుతుంది. ఇంత లాట్స్లో అమ్ముతున్నారు చూడండి. ఇంత కుప్పలుగా ఉన్నాయి మ్యాంగోస్. అసలు చూస్తే కళ్ళు జిగేలు మన్నాయి నాకైతే. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇన్ని మ్యాంగోస్ ఒకటేసారి. రూపాయలండి ఇవి ఈ లాట్ కొంటే 10 రూపాయలు చేస్తారు. మొత్తం కిలో 10 రూపాయలు ఫిక్స్డ్ ఉంది. ఇది 15 రూపాయలు. పెద్దగా ఉన్నాయి కదా, కాయ పెద్దగా ఉంది. సో మిక్స్డ్ ఉన్నాయి కాకపోతే కదా. అంటే ఇది ఎంత ఉంటుంది మొత్తం? ఎన్ని కిలోలు ఉంటుంది? ఒక 2 టన్నులు. 2 టన్నులు అంటే ఎంత పడుతుందో మొత్తం? ఇదేంటి బంగినపల్లి పచ్చివా ఎట్లా? రేటు 2500 20 కేజీలా? 1 బాక్స్ 20 కేజీ క్వాలిటీ నెంబర్ 1 89,000 ఇది. 89,000 అయింది. ఎంత వెయిట్ ఎంత ఇవి మొత్తం? రేట్ వచ్చేసి టన్ను 1 టన్ను. వైట్ పేపర్ 89,000 అయింది. టన్ను 89,000. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కొల్లాపూర్ కొల్లాపూర్. ఇక్కడ దగ్గరేనా? ఎన్ని కిలోమీటర్లు? తెలంగాణ 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు. అయిపోయిందా సేల్? ఇది అయిపోయింది. ఈ 2000 ఇది అదేం కాదు అది ఎక్కడిది? ఇది నూజివీడి కాయాలంటే నూజివీడా? తిన్నా యాడ్ చేయాలి. ఎంత అది? 2000. 2000. 25 కిలోలు 2000 అంట. ఏమైతే 2000 అది 1500 పెడతా. ఏం రేటు కావాలో అడగండి మీరు. ఈయన రైతు దగ్గర 1000 రూపాయలకి కొని ఇక్కడ 2000కి అమ్ముతున్నాడు. కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఒక చోట వేలం పాట కూడా పాడుతున్నారు. ఇక్కడ ఉన్న మ్యాంగోస్ అన్నీ మొత్తం కలిపి వేలం పాట పాడుతున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు. ఇలా ఈ బుట్టల్లో ఉన్న మ్యాంగోస్ అన్నీ ఎవరు ఎక్కువ పాడుతారో వాళ్ళకి ఇచ్చేస్తారు. కేజీ 400 400 అంట. ఒక బాక్స్. బంగిరిపల్లి కాయ ఇది మొత్తం 20 కేజీస్ ఉంటుంది. ఇది 1000 రూపీస్ అంట. 2400. ఆల్మోస్ట్ మార్కెట్ మొత్తం మీకు చూపించేశాను. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు చూపించాను. ముఖ్యంగా మనం రైతులు పడే బాధలు తెలుసుకున్నాం మన వీడియోలో. ఇలాంటి మంచి కంటెంట్స్ తో మళ్ళీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.